ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవికి డిమాండ్ మామూలుగా లేదు. కొత్త బాస్ ని నియమిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుండడంతో ఆ పదవి కోసం నేతలు సిగపట్లు పడుతున్నారట. మరోవైపు తానే కొనసాగుతానని ప్రస్తుత అధ్యక్షుడు బల్లగుద్ది మరీ చెప్తున్నారట. ఇలా ఎవరికి వాళ్ళు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం పోరాడుతూ రెండు వర్గాలుగా చీలిపోయారట. దీంతో కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా మారిందట ప్రకాశం జిల్లాలో జనసేన పరిస్థితి. అధ్యక్ష పదవి కోసం ఆధిపత్య పోరు, రెండు వర్గాలుగా చీలిపోయిన పాత కొత్త నేతలు. ప్రకాశం జనసేన అధ్యక్ష పదవికి భారీ డిమాండ్. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీని పటిష్టం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఒకవైపు కూటమి ప్రభుత్వంలో డామినేటెడ్ పదవుల పందేరాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో మంతనాలు చేస్తూనే మరోవైపు జనసేన బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మార్పులు చేర్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు పార్టీకి సేవ చేసిన జిల్లా అధ్యక్షులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో, అది కూడా ప్రొఫెషనల్ గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పవన్ యోచిస్తున్నారు. నామినేటెడ్ పదవులు ఇవ్వలేని వారికి పార్టీలోనే ప్రమోషన్ ఇచ్చి జిల్లాలకు కొత్త అధ్యక్షులు నియమించే దిశగా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారట. కొత్త సంవత్సరంలో అన్ని జిల్లాల్లో పార్టీకి కొత్త అధ్యక్షులు నియమించేందుకు సరైన నాయకుల ఎంపిక కోసం పవన్ వడపోత పోస్తున్నారట. దీంతో తమనే అధ్యక్షుడిగా నియమించాలంటూ ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన నేతలు కర్చీఫ్లేస్తున్నారట. జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎన్నడూ లేని విధంగా ఈసారి పోటాపోటీ నడుస్తోందట. మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరికతో పోటీ వాతావరణం ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఇటీవలే జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారట. అయితే బాలినేని వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గ్రూపులో ఉన్న జనసేన కీలక నేత కంది రవిశంకర్ తాను కూడా పార్టీ జిల్లా అధ్యక్షుడి రేసులో ఉన్నానంటున్నారట. మరోవైపు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న షేక్ రియాజ్నే కొనసాగిస్తారా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోందట. ఒకవేళ రియాజ్ని మార్చాల్సి వస్తే ఆయనకి నామినేటెడ్ పోస్టు ఆఫర్ చేయొచ్చని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ఇతర పార్టీల నుంచి వలస నేతల్ని జనసేనలో చేర్చుకుంటున్నారు. అలా వచ్చిన వారిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి జగన్ క్యాబినెట్లో పనిచేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డితో పాటు మరో వైసీపీ నేత, ఒంగోలుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే క్రమంలో జిల్లా అధ్యక్షులుగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పవన్ ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రకాశం జిల్లాలో పలువురు పేర్లు పవన్ పరిశీలిస్తున్నారట. వీరిలో ఇటీవలే పార్టీలో చేరిన వ్యాపారవేత్త కంది రవిశంకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందట. పార్టీలో చేరే సమయంలో మాజీ మంత్రి బాలినేనితో పాటు కంది రవిశంకర్ని కూడా కలిసి రావాలని పార్టీ అధిష్టానం కోరినా కంది రవిశంకర్ మాత్రం తన బంధువు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్యతో కలిసి జనసేనలో చేరారు. కంది రవిశంకర్ పార్టీలో చేరిక మాజీ మంత్రి బాలినేని ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. బాలినేనికి బద్ద వ్యతిరేకిగా ఉన్న ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రస్తుతం జనసేన అధ్యక్షుడిగా ఉన్న షేక్ రియాజ్లతో కంది రవిశంకర్ సన్నిహిత సంబంధాలు నడుపుతున్నారు. వైసీపీలో ఉన్న టైంలో మాజీ మంత్రి బాలినేనితో కూడా కంది రవిశంకర్కి సన్నిహిత సంబంధాలున్నా జనసేనలో చేరే టైంలో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మద్దతు కూడా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో బాలినేని వర్గంతో కాకుండా ఆయన్ని విభేదిస్తోన్న ఎమ్మెల్యే దామచర్ల, జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ గ్రూపులో కంది రవిశంకర్ చేరిపోయారట. దీంతో రవిశంకర్ని జనసేన అధిష్టానం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు అవకాశాలు ఎక్కువున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవలే జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీలో కీలకంగా వ్యవహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని తన వర్గానికి ఇచ్చేలా పవన్ దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారట. ఈసారి జిల్లా అధ్యక్ష పదవిని బీసీ నేతకి ఇవ్వాలని బాలినేని సూచిస్తున్నారట. దీంతో బీసీ వర్గానికి చెందిన వారిలో ప్రకాశం జిల్లా జనసేన ప్రచార కార్యదర్శి జడా బాలనాగేంద్ర యాదవ్ ముందు వరుసలో ఉన్నారట. గతంలో టీడీపీ, వైసీపీల్లో పనిచేసిన అనుభవం ఉన్న బాలనాగేంద్ర యాదవ్ జనసేనలో చేరిన తర్వాత పార్టీ పరంగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిలుపుతో ఒంగోలులో డొక్కా సీతమ్మ పేరుతో గత 4 నెలలుగా ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్న బాలనాగేంద్ర యాదవ్ విషయంలో పార్టీ పెద్దలు సానుకూలంగా ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. బీసీ నేతగా ఉన్న తనకు బాలినేని మద్దతు కూడా ఉండడంతో జనసేన జిల్లా అధ్యక్ష పదవి తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారట జడా బాలనాగేంద్ర యాదవ్. అయితే ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న షేక్ రియాజ్ మాత్రం జనసేనకు కొత్త అధ్యక్షులు నియమించాల్సి వస్తే తిరిగి తననే నియమిస్తారని బల్లగుద్ది మరీ చెబుతున్నారట. దీంతో ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతల మధ్య విభేదాలు ముదురుతుండడంతో ఈ అంశం మరింత జటిలమయ్యేలోపు అధిష్టాన పెద్దలు తమ నిర్ణయం ప్రకటిస్తే బాగుంటుందని జనసేన క్యాడర్ సూచిస్తున్నారట.
ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో ఎవరు ఏ గ్రూపులో ఉన్నా ఎన్ని లెక్కలు వేసుకున్నా అందరినీ కలుపుకొని రాజకీయాలు చేస్తున్న ఇతర జనసేన నేతల వర్షన్ వేరే ఉంది. జిల్లా అధ్యక్ష పదవి ఎవరికివ్వాలనే లెక్కలన్నీ అధిష్టానమే తేలుస్తుందని తమను కలిసి మద్దతు కోరుతున్న 2 గ్రూపులకు చెందిన నాయకులకు వారు చెబుతున్నారట. పార్టీ ఎవరికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా తాము మద్దతుగా ఉంటామని భరోసా ఇస్తున్నారట. దీంతో అధిష్టానం దగ్గర ఎవరికి మార్కులు ఎక్కువ పడతాయో వారికే అధ్యక్ష పదవి దక్కుతుందంటూ ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారట.